ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఈపీఎఫ్ఓలో కొత్త నిర్ణయం అని చెప్పొచ్చు. అంటే ఈ వేతన పరిమితి పెంపు దాని గురించి ఈరోజు వీడియో మరోసారి హాట్ టాపిక్గా మారింది. చాలా రాష్ట్రాలు కార్మికులు కనీస వేతన పరిమితిని 20,000 వరకు పెంచాయి. అయితే ఈపీఎఫ్ఓ కనీస వేతన పరిమితి నిబంధన వల్ల పీఎఫ్ ప్రయోజనాలకు కొంతమంది ఉద్యోగులు దూరమవుతున్నారు. ఇంకా అంటే ఈపీఎఫ్ఓ ఒక రకంగా కీలక నిర్ణయం అనేది తీసుకున్నదని చెప్పచ్చు. ప్రతి దాంట్లో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళ గురించి మాట్లాడినట్టయితే ఎప్పటికప్పుడు వాళ్ళు మంచి అప్డేట్తోని అందరి క్షేమాన్ని కోరుతూ ఇచ్చే ఈ అప్డేట్స్ మీకు వెంట వెంట పెడుతూ ఉంటాను. ఇక ఈపీఎఫ్ఓ కనీసము 15,000 నుంచి 20,000 బేసిక్ శాలరీలు ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా కనీస వేతనాలు పెరుగుతున్నాయి. ఈపీఎఫ్ఓ బేసిక్ శాలరీ లిమిట్ను పెంచకపోవడంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈపీఎఫ్ఓ కనీస వేతన పరిమితిని పెంచాలనే డిమాండ్లు వస్తున్నా కేంద్రము అందుకనుగుణంగా నిర్ణయం తీసుకోవడం లేదు. ఇక ఈపీఎఫ్ఓ నెలకు 15,000 వరకు జీతం పొందేవారు తప్పనిసరిగా ఈపీఎఫ్ఓ చేరాలి. ఆ పైన జీతం పొందేవారికి ఆప్షనల్ అవకాశం కల్పించారు. యజమాని ఉద్యోగి పరస్పర అంగీకారంతో పీఎఫ్ పథకంలో చేరవచ్చు. ప్రస్తుత కనీస వేతన పెరుగుతున్న క్రమంలో బేసిక్ సాలరీ లిమిట్ను కూడా పెంచాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కానీ ఎన్నో ఏళ్ల నుంచి 15,000గానే కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెంచడం లేదు. ఇక ఈ క్రమంలో 15,000 నుంచి 20,000 మధ్య అంటే తక్కువ జీతం పొందేవారు పీఎఫ్ సదుపాయానికి దూరం అవుతున్నారు. దీనివల్ల తక్కువ ఆదాయం పొందేవారికి కూడా సామాజిక భద్రత ఉండడం లేదు. దీంతో పీఎఫ్ కనీస వేతన పరిమితి 25,000కు పెంచాలనే ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన కూడా చేశారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఇక చాలామంది ఉద్యోగులకు పీఎఫ్ కవరేజీ లభించడం లేదు. ఇటీవల యూపీ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొన్ని జిల్లాల్లో నైపుణ్యం ఉన్న కార్మికులకు కనీస వేతనాలను 15,000కు పెంచింది. ఇక హర్యానాలో నైపుణ్యం లేని కార్మికులకు బేసిక్ శాలరీ 15,220కు పెంచింది. ఇక ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా కనీస వేతనాలు 22,000 వరకు చేరుకున్నాయి. దీంతో కేంద్రము 25,000కు ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని పెంచడం వల్ల మరింత ఉద్యోగులకు పీఎఫ్ ప్రయోజనాలు లభిస్తాయి. అయితే యజమానుల నుంచి దీనిపై వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో కేంద్రం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తోంది. ఇది అన్నమాట దీనికి సంబంధించిన ఈపీఎఫ్ఓకి సంబంధించిన వీడియో. ఇలాంటి అప్డేట్స్ ఎలా నాకు అందుతావో అలా మీకు వెంట అప్డేట్ ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ను చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వెంట మీకు పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.